సీనియర్ హీరోల్లో సూపర్ ఫామ్లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకు మహారాజ్ ఇలా బాలకృష్ణ నటించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 4వ సినిమా అఖండ 2. 2021లో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న అఖండ 2 మూవీలో ఆది పినిశెట్టి విలన్. డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న అఖండ 2 మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీకి బాలయ్య రికార్డుల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్లుగా సినిమాకి 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న నందమూరి బాలకృష్ణ అఖండ 2 కోసం 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. బాలయ్య కెరియర్లో ఇదే అత్యధికం. అంతేకాదు టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. అఖండ 2 మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మూవీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ కారణంగా దెబ్బతింది. ఈజీగా 200 కోట్లు దాటేయాల్సిన కంటెంట్ ఉన్న డాకు మహారాజ్ మూవీ 100 కోట్ల షేర్ కూడా సాధించలేకపోయింది. అయితే బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ కున్న క్రేజ్, మునుపటి ట్రాక్ రికార్డు కారణంగా అఖండ 2 మూవీకి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.